సిటీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా గారు వారి తండ్రి గారిని ఒక ఫాల్స్ కేసులో గుజరాత్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేసి బహుశా పోలీసులకు అందుబాటులో ఉండకోకుండా ఉండేందుకు గుజరాత్కు వెళ్ళినట్టుగా మాకు అర్థమవుతా ఉంది. వారిని వెంటాడి మరి ఏదో 12 టీంలో 13 టీంలో చేసుకొని ఎవరైతే బంధువు ఉన్నారో హైదరాబాద్లో ఆయన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆయన మీద ప్రెషర్ చేసి గుజరాత్ వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేశారు. బహుశా ఇవాళ రేపో చట్ట ప్రకారం వారిని న్యూజివీడ్ కోర్టులో హాజరుపరుస్తారు. సరే, లీగల్గా ఏం చేయాలి ఏంటి అనేది పార్టీ వైపు నుంచి, అదేవిధంగా మరి నూరి ఫాతిమా గారి తండ్రి మాజీ ఎమ్మెల్యే గారు కాబట్టి మా ప్రయత్నాలు మేము మా కుటుంబంలో కలిసి చేస్తాం. నాకు అర్థం కాని అంశం ఏంటంటే గుజరాత్ వెళ్ళి పట్టుకురావాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కాల. నెంబర్ 1. రెండవది, మేము ఇచ్చిన కంప్లైంట్స్ ఏవి కూడా రిజిస్టర్ కావడం లేదు పోలీసులు. నిన్ననే ఎవరో ఒక ఆయన మన గుంటూరులో పార్టీకి సంబంధం లేదు, ఆయన కూడా కిడ్నాప్ నన్ను చేయడానికి ప్రయత్నం చేశారని ఒక కంప్లైంట్ ఇస్తే దాని మీద కూడా యాక్షన్ ఏమీ తీసుకోలేదు. చూడగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగం వైఎస్ఆర్సీపీ లీడర్స్ని టార్గెట్ చేసి ఫాల్స్ కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి బెదిరించాలనేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా అర్థమవుతుంది. ముస్తఫానే కాదు, విరూపాక్ష ఆలూరు ఎమ్మెల్యే గారు ఆయన అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసిన విధానం చాలా ఘోరం. తలుపులు పగలగొట్టి సీసీ కెమెరాలు మొత్తం పగలగొట్టి పోలీసులే తీసుకొచ్చారు, అరెస్ట్ చేశారు, కేసు పెట్టారు. అంటే ఎవరినైనా అరెస్ట్ చేస్తే బెయిల్ రాకోకుండా ఉండే కేసులు పెట్టాలి అనేటువంటి కుట్ర ప్రభుత్వం పోలీసులు చేస్తున్నారు. అది ఇక్కడ బాధాకరమైన అంశం. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష గారి కేసులో ఒక మహిళను బట్టలు చించేశాడు అని కేసు పెట్టారు. అంటే బెయిల్ రాకుండా ఉండేందుకు. ఆ బట్టలు ఎవరు చించారంటే చాలా చిత్రం. ఆ మహిళ యొక్క భర్త చించాడు. అది సీసీ ఫుటేజ్లో కనపడుతుంది, అన్ని టీవీలో వస్తుంది వాళ్ళ. అంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అరెస్టు చేయాలి, బెయిల్ రాకోకుండా నివారించాలి అంటే వాళ్లే నేరం చేసి ఆ నేరాలు మా మీద మోపుతున్నారు. తాజా ఉదాహరణ విరూపాక్ష. ఆ భర్త ఎవరో నాగరాజు, ఆయన భార్య సీసీ కెమెరా పాపం చూసుకోలేదు. పాపం ఆమె భార్య బట్టలు చేశాడు, చించేసి నిరూపాక్ష గారు బట్టలు చించడానికి రిపోర్ట్ ఇచ్చాడు. పోలీసులు కూడా కేసు రిజిస్టర్ చేశారు. ఏంటి దారుణం నాకు అర్థం కాలేదు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని అరెస్ట్ చేయడానికి, తప్పుడు కేసులు పెట్టడానికి పోలీసులు ప్రయత్నం చేయటం అంటే ఎంత దారుణం ఇది. అన్యాయం కాదా? ఇది కూడా అంతేగా. నిన్న ప్రకటన ఇచ్చారు. మరి ప్రకటన చూసారేమో, గుజరాత్ తెలుగులో ఇచ్చింది. అక్కడ వెళ్ళి పట్టుకొచ్చారు. ఆ కుటుంబాన్ని వేధించే కార్యక్రమం చేస్తున్నారు. ఎంతకాలం చేస్తారు ఇది నాకు అర్థం కాలేదు. చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో పోలీస్ యంత్రాంగం ప్రవర్తిస్తుంది. అక్కడ యాక్సిడెంట్ జరిగితే మర్డర్ కేసు పెట్టారు మా మంత్రి గారి మీద, మాజీ మంత్రి గారి మీద. ఇక్కడేమో భర్త బట్టలు చించుతాడు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారే బట్టలు చింపారని చెప్పేసి కేసు పెడతారు. చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ఈ దారుణాలు ప్రజలు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, మీ నాయకత్వంలో జరుగుతున్నాయి. పోలీసుల్ని మీరేదో తెలుగుదేశం పార్టీలో ఒక వింగ్లాగా ఉపయోగించుకుంటున్నారు. చాలా దురదృష్టం చేస్తున్నారు. ఒక వింగ్లాగా అట్లా ఉపయోగపడిన ఎవరైనా ఏమైనా ఉన్నారనుకోండి, స్ట్రిక్ట్గా ఉండే ఆఫీసర్ ఉన్నారనుకోండి, వాళ్ళని తీసుకెళ్లి లూప్ లైన్లో పడేస్తున్నారు. మా మాట వినేవాడే పోస్టింగ్ ఇస్తాం. సిఐ మా వాడు వినాలి, మా మాట వినాలి. మేము రాంబాబు మీద కేసు పెట్టమంటే సిఐ పెట్టాలి, రాంబాబుని తీసుకెళ్ళి కొట్టమంటే కొట్టాలి సిఐ. అలాంటి వాడే పెడతాం, అలాంటి వాడే మావాడు. అలా లేదనుకో లూప్ లైన్ వేయి అనేటువంటి పద్ధతుల్లో పోలీస్ యంత్రాంగాన్ని
సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఉపయోగించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద హెరాస్మెంట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అయినా భయపడం, ఎదుర్కొంటాం. న్యాయస్థానాలు ఉన్నాయి. నేను ఇవాళ పిలుపునిస్తున్నా, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ అవసరమైతే 2 నెలలు జైల్లో ఉండడానికి సిద్ధంగా ఉన్నాను. ఏం చేస్తారో చూద్దాం. 2 నెలల్లో 3 నెలల్లో వీఆర్ రెడీ టు ఇన్ లాకప్. జైల్లోకి వెళ్ళడానికి రాజమండ్రి జైలా, గుంటూరు జైలా, నెల్లూరు జైలా, ఏ జైలుకైనా వెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధమవ్వండి. ఎంతమందిని లోపల పెడతారో తప్పుడు కేసులు పెట్టి చూద్దామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏంటి అన్యాయం నాకు అర్థం కాల. బట్టలు మీరే చింపుతారు, పోలీసులు కళ్ళ ముందే జరిగింది, కేసు పెడతారు, మమ్మల్ని రేపు చేయబోయారని తీసుకెళ్లి అరెస్ట్ చేసి తలుపులు పగలగొట్టి తీసుకెళ్లి ఒక ఎమ్మెల్యేని రిమాండ్కి పంపుతారు. చట్టం 4 రోజులు తెలియనట్టు ఉండొచ్చు, కానీ 5వ రోజు, 6వ రోజు, 10 రోజులకు, 20 రోజులకు చట్టం కళ్ళు దాని మీద పడుతుంది. వాస్తవాలు తెలుసుకుంటారు. న్యాయస్థానాలు వాటికి తీర్పునిస్తాయి. ఆ ధైర్యం మాకుంది, ఆ నమ్మకం మాకుంది. కాకపోతే ఒక 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు జైల్లో ఉండాలి. ఉండటానికి సిద్ధం. ఏం చేస్తారో చూద్దామనేటువంటి పద్ధతుల్లో ఇవాళ మనం కదలి వెళ్ళకపోతే కుదరదు. నేను ముస్తఫా గారు అసలు ఇక్కడే ఉంటే బాగుండేదని నా కోరిక. పాపం ఆయన భయపడి గుజరాత్ దాకా వెళ్ళాడు. ఏదో యాంటిసిపేటరీ బెయిల్ వస్తుందని రాలా, అరెస్ట్ చేశారు గుజరాత్ వెళ్ళి. అందువల్ల ఎక్కడున్నా అరెస్ట్, గుజరాత్ ఉన్నా అరెస్ట్ చేస్తారు, గుంటూరులో ఉన్నా అరెస్ట్ చేస్తారు. అందువల్ల వాళ్ళు కేసులు పెడితే పారిపోవాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఎదుర్కోవాలి, ధైర్యంగా జైలుకి వెళ్ళటానికి కూడా సిద్ధం కావాలి. ఇవాళ రాజకీయాల్లో ఉండాలి అంటే, తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడాలి అంటే జైలుకి వెళ్ళడానికి సిద్ధపడాలి అనేటువంటి ఒక సంకేతాలు తెలుగుదేశం ప్రభుత్వం, పోలీసులు ఇస్తున్నారు. దానికి మేము సిద్ధమవడానికి కూడా వెనకాడమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ముస్తఫా గారి మీద అన్యాయంగా, అక్రమంగా ఒక సాధు జంతువు లాంటి వాడు, మంచివాడు, ఒకరికి అపకారం చెయ్యనివాడు, ఒక చిన్న వ్యాపార లావాదేవీలు పట్టుకుని ఇంతగా వేధించటం అనేది చాలా దురదృష్టకరం. దీనికి ఆయన భాషలో చెప్పాలంటే భగవంతుడే ఉన్నాడు, అల్లానే ఉన్నాడు, అల్లానే దీనికి సరైనటువంటి శిక్ష దుర్మార్గులకు వేస్తాడు అని మేము భావిస్తున్నాం. మీరు ఆ సలహా ఇస్తే మిత్రులు ప్రయత్నం చేద్దాం. మిత్రులు ఆ సలహా ఇస్తే దాన్ని కూడా పరిశీలిద్దాం. తప్పేదేముంది? జైలు బరో పిలుపునిస్తారని అడుగుతున్నారు. ఆలోచిద్దాం. తప్పనిసరిగా మీ సలహాని స్వీకరించి చర్చిద్దాం. సమయం వచ్చినప్పుడు చేద్దాం. నేను చెప్పింది ఏంటంటే, వాళ్ళు కేసులు పెట్టదలుచుకున్నప్పుడు పెడతారు, లోపల పెట్టదలుచుకున్నప్పుడు పెడతారు, ఎక్కడికి పారిపోయినా ఉపయోగం లేదు అనేది వాస్తవాలు బయటకు వస్తున్నాయి కదా. వినుకొండ ఎమ్మెల్యే గారు, ఆయన కూడా యాంటిసిపేటరీ బెయిల్ ఎక్కడికో వెళ్ళి ఉన్నాడు, ఆయన పట్టుకొచ్చారుగా. అట్లాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కూడా కేసు పెట్టారు, ఎక్కడికో వెళ్ళి ఉన్నాడు, పట్టుకొచ్చారుగా. మన ముస్తఫా గారు ఎక్కడికో వెళ్ళి ఉన్నాడు, గుజరాత్లో, పట్టుకొచ్చారుగా. అంటే ఎక్కడికి వచ్చినా పట్టుకొస్తారు, కక్ష పెట్టుకున్నారు పొలిటీషియన్స్ మీద, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. పారిపోవాల్సిన అవసరం లేదు, ఎదుర్కొందామని నేను నా అభిప్రాయం చెప్తున్నా. ఎంతమంది ఎదుర్కొంటారు, ఎంతమంది ఎదుర్కోరు అది వేరే విషయం. ప్లేటర్ గారి దగ్గరికి వెళ్ళగానే ఏం చెప్తాడు? అయ్యా యాంటిసిపేటరీ బెయిల్ ఇద్దాం అని చెప్తాడు. ఓహో, యాంటిసిపేటరీ బెయిల్ ఏదో దొరకకూడదు కావాలని నేను వెళ్ళిపోతారు. నేను ప్లేటర్నే. కానీ ఇవాళ ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యుయేషన్లో పోలీసులు చంద్రబాబు, లోకేష్, అంబటరాంబాబును లోపల పెట్టాలంటే ఏ విధంగానే పెడతారు, ముస్తఫా గారిని పెట్టాలంటే ఏ విధంగానే పెడతారు, నిరూపాక్షని పెట్టాలంటే ఏ విధంగానే పెడతారు. నేరం చేయాల్సిన అవసరంలా, వాళ్ళే నేరం చేసి మన మీద విధేస్తారు. నన్ను ఏ కేసులు పెట్టారండి 18 రోజులు? మళ్ళా నాకు అది చెప్పుకోవాలి. ఎక్కడొచ్చినా 18 రోజులు పెట్టారు. ఎందుకు పెట్టారు? ఆ కేసు అసలు అరెస్ట్ చేయడానికి కూడా వీల్లేదు. జస్ట్ 41 నోటీస్ ఇవ్వాలి సిఆర్పిసి ప్రకారం, అయినా అరెస్ట్ చేశారు. గౌరవనీయులైన వంశీ గారును, ఆయన పేరేంటి, గంగా వెంకటేశ్వర గారు లాకప్లో పెట్టారు. లాకప్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఆ కేసులో తీసుకెళ్లారు, కొట్టపోవడానికి ప్రయత్నం చేశారు. సో అందువల్ల వాళ్ళు చేయదలుచుకుని చేసేస్తున్నారు. కాబట్టి మనం సిద్ధం అనే తప్ప మార్గం ఏముంది? నో ఆప్షన్. మాకు నో ఆప్షన్ లేదు. మాకు రక్షించే వాళ్ళు పోలీసులు రక్షించరు. న్యాయస్థానాల్ని ఆధారపడదాం. పారిపోయే ప్రయోజనం లేదని కూడా ఈ లేటెస్ట్గా ముస్తఫా కేసులో కూడా మనకు అర్థమవుతుంది.
పారిపోవడం కంటే దాక్కోవడం కంటే జైల్లో దాక్కుందాం. పోయేదే ఉంది, కోర్టు వచ్చేదాకా జైల్లోనే ఉందాం. నేను ఉన్నాగా 18 రోజులు. అరెస్ట్ చేయడానికి వీల్లేని కేసులో దాని మీద పోలీసుల మీద కంటెంప్ట్ కూడా వేశా నేను. ఎవరైతే నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేశారో వారి మీద కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ కూడా హైకోర్టులో వేశా. అవి కూడా తేలుతాయి తొందరలో. వాళ్ళు కాబట్టి రేపు అరెస్ట్ చేయకూడని కేసుల్లో కూడా అరెస్ట్ చేసేస్తున్నారు. లాకప్లో వేయకూడని కేసుల్లో కూడా లాకప్లో వేసేస్తున్నారు. కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి వీల్లేని కేసుల్లో కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసేస్తున్నారు. జైలుకు పంపడానికి వీల్లేని కేసుల్లో కూడా జైలుకు పంపేస్తున్నారు. చట్టం మీ చుట్టం అయిపోయింది. చట్టాన్ని మీరు తీసుకుంటున్నారు మీ చేతుల్లోకి. ఇది కలకాలం కొనసాగదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, అబ్బే అదేం దాడులు చేస్తున్న వాళ్ళు కళ్ళ ముందు తిరుగుతున్నా పట్టించుకోరు. వాళ్ళ మీద కేసులు పెట్టమన్నా పెట్టరు. నేనంట ఒక ఏఐ పెట్టానంట, దాని మీద కేసు పెట్టారు. అరే రే చంద్రబాబు నాయుడు గారు, మీరు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఏఐలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో జగన్మోహన్ రెడ్డి గారిని చూపిస్తే బాగోదు. నన్ను, నానిని, రోజమ్మని, బొత్స సత్యనారాయణ గారిని ఎంత అవహేళనగా మాట్లాడుతున్నారా, ఎంత ఇన్సల్ట్గా మాట్లాడుతున్నారా. ఒక కేసు పెట్టారా? ఒక కేసు పెట్టారా? మీకు చట్టం వర్తించదు, మాకు మాత్రం చట్టం వర్తిస్తుంది. మా కర్మ, మేమేం చేస్తాం? మేము ఓడిపోయాం, మా కర్మ అంతేగా. భగవంతుడు ఉన్నాడుగా, చూస్తాడుగా దానికి పరిష్కారం. మీ పాపాలు పండవా? ఎన్ని పాపాలు పండే రోజు కూడా వస్తుంది, అప్పుడు అన్నిటికీ సమాధానం కూడా దొరుకుతుంది.